అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. నేను మాది కోరిన ప్రణయంతోటే ఛానల్ స్టార్ట్ చేశాను. 201 ఎపిసోడ్‌కి వచ్చాను. మీ అందరి అభిమానం వల్లే ఇంత దూరం రాగలిగాను. ఇక ముందు కూడా మీకు మంచి మంచి కథలు అందిస్తాను. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దక్ష్ తన సమీపంలోకి వచ్చాడు అని తెలియగానే, రామ్, నేను గెలిచాను, సాధించాను అని అంటుంది చిన్నగా భూమి. హా నల్లత్రాజు, నువ్వు గెలిచావు అని అంటాడు. భూమి నెమ్మదిగా కళ్ళు మూసేస్తుంటే అది చూసిన దక్ష్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా పట్టుకున్న భూమి మెడ చుట్టూ ఉన్న వాడి చేతిని వెనక్కి లాగుతూ, అదు, మీ వదిన్ని పట్టుకో అని అనగానే వెంటనే అద్వైత్ 2 అడుగుల్లో అక్కడికి చేరుకొని భూమిని ఒడిసి పట్టుకుంటాడు. రామ్, వీడిని చంపేంత కోపం నీకుందని తెలుసు. నాకు కూడా వీడు చేస్తుంటే చూడాలనుంది. కానీ వీడి ప్రాణాలు నీ చేతులతో నువ్వు తీయొద్దు. ఇక్కడ మిలిటరీ పోలీస్ ఫోర్స్ ఉంది. వాళ్ళే వీడి ప్రాణాలు తీసేస్తారు. ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లాలంటే మాత్రం ఊరుకోవద్దు. వీడిక్కడే చచ్చిపోవాలి. ముందు వీడికి నరకం చూపించురాం, ఆ తర్వాత అని భారంగానే చిన్నగా కళ్ళు తెరిచి అక్కడున్న వాళ్ళందరినీ ఉద్దేశించి, మై డియర్ కో ఆఫీసర్స్, ఇలాంటి వాడు అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చోవడం వల్ల ఇంకొంచెం నష్టం తప్ప లాభం లేదు. నా విన్నపం ఏంటంటే వీడిక్కడే చావాలి. మిగతా టెర్రరిస్టులు అందరి గుండెల్లో భయం కలిగేలా చేయాలి. దయచేసి వీడిని అరెస్ట్ చేయాలని మాత్రం అనుకోకండి అని అంటూ ఉండగానే భూమి కళ్ళు పూర్తిగా మూసేస్తుంది. విజయ్ కూడా అక్కడికి చేరుకొని భూమి భూమి అని బొగ్గలు తడుతూ ఉంటే, తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అంటాడు దక్ష్. ముందు ఇక్కడ అంబులెన్స్లు డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు కదా, ఫస్ట్ తనని తీసుకువెళ్ళండి అని పోలీస్ ఆఫీసర్ అనడంతో వెంటనే అద్వైత్ భూమిని 2 చేతుల్లోకి తీసుకొని అక్కడి నుంచి ముందుకు వెళ్తుంటే, ఇంకా వాడి మనుషులు అడ్డుకోవాలని చూస్తుంటే విజయ్ ఈసారి వాళ్ళ మీద విరుచుకు పడిపోతాడు. అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ కూడా ఒక్కొక్కళ్ళని అడ్డు తప్పిస్తూ, మీరు పదండి అని వాళ్ళని తీసుకొని అతనే స్వయంగా అంబులెన్స్ దగ్గరికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయిస్తారు. దెబ్బలు తిన్న పోలీస్ ఆఫీసర్ని రమ్మన్నా, లేదు లేదు, ఇక్కడ నేను ఉండాలి, తనని ఆపాలి, చాలా ఆవేశంగా ఉన్నాడు, చంపేస్తాడేమో వాడిని, వాడితో మనకి చాలా పనుంది కదా అని అతను అనడంతో భూమి దగ్గర నుంచి లోపలికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఉగ్ర నరసింహుల్లా కనిపిస్తున్న దక్షిని చూడగానే అతన్ని ఆపగలమా అని అడుగుతాడు. భూమి జుట్టు పట్టుకున్న వాడి చెయ్యిని అప్పటికే మెలివేస్తూ, వాడు అరిస్తే అది బయటికి వినిపిస్తుందని మెడ మీద ఉన్న చేతిని వాడి నోటి మీద బలంగా అదిమిపెట్టి చేతిని మెలికి పెట్టి దానిని విరిచేస్తాడు. ఫట్మన్ వచ్చిన సౌండ్కి అక్కడ అందరూ దక్ష వైపు ఆశ్చర్యంగా చూస్తారు. దక్ష కోపాన్ని చూస్తుంటే ఐజీకి వణుకు స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఏమీ లేదని అర్థమై తనకి తానుగా షూట్ చేసుకొని చనిపోవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ప్రయత్నాన్ని కూడా పోలీస్ ఆఫీసర్ విఫలం చేసేస్తాడు. గాయాలు తగిలిన పోలీస్ ఆఫీసర్, మిస్టర్ దక్షత్, వాడిని వదిలేయండి. వాడి నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఇదంతా ఎందుకు చేశాడు, ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్లోకి ఎలా వెళ్ళగలిగాడు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అని అంటాడు చిన్నగా ఓపిక తెచ్చుకొని. నో సార్, ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఆ ఐజీకి తెలిసే ఉంటాయి. మొత్తం వాడి ద్వారా తెలుసుకోండి. నా భార్య రక్తం కళ్ళ చూసిన వీడిని వదిలిపెట్టే సమస్య లేదు. ఒకవేళ వీడిని మీకు అప్పగిస్తే ఏం చేస్తారు సార్? మన రాజ్యాంగంలో ఉన్న లాజిక్తో ఇంకా వాడిని ఎంక్వైరీ చేయాలని, లేకపోతే సాక్ష్యాలు లేవని, లేకపోతే తీర్పు ఇవ్వడానికి లేట్ అవుతుందని జైల్లో పెట్టి పోషిస్తారు కదా. ఆ రోజు ముంబైలో టెర్రరిస్ట్ దాడులు చేసినప్పుడు దొరికిన వాడిని ఎన్ని సంవత్సరాలకి సార్ మీరు ఉరి తీశారు? ఈలోపు వీడికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ ఏదో ఒక దాన్ని హైజాక్ చేయడం, లేకపోతే ఎవరో ఒకరిని కిడ్నాప్ చేయడం, లేదు అంటే క్షమాభిక్ష కోసం ఆర్జీలు పెట్టడం, ఇదే కదా ఉంటుంది. వీడిని నాకు వదిలేయండి సార్ అని అంటాడు కోపంగా అలాగే వాడిని పట్టుకొని. అనవసరంగా మీరెందుకు హంతకుడిగా మారడం? మీ భార్య కూడా చెప్పింది విన్నారు కదా అని అంటారు పోలీస్ ఆఫీసర్. తను చెబుతుంది నేనెక్కడ హంతకుడిగా ముద్ర పడిపోతానో అని తన భయం. ఇలాంటి వాడిని చంపినా కూడా హంతకుడిగా మారిపోతానా? సాధారణ పౌరుడు కూడా ఇలాంటి టెర్రరిస్టుని చంపితే నజరానా వస్తుంది తప్ప హంతకుడు అని ముద్ర వస్తుందా అని అడుగుతాడు వాడి కాళ్ళ మీద కాళ్ళతో ఒక్క తన్ను తంతూ. ఆ మాటకి ఎవరి నుంచి కూడా ఇక ఎటువంటి సౌండు రాదు. ఇక్కడున్న వాళ్ళలో ఏ ఒక్కరికైనా
వీడిని చంపకుండా వదిలేద్దాం అన్న ఫీలింగ్ ఉందా అని అడుగుతాడు అందరి వైపు చూస్తూ దక్ష్. ఎవరు ఏమీ మాట్లాడరు. ఓకే, మీరు విషయాలేమో తెలుసుకోవాలనుకున్నారు కదా, తెలుసుకోండి. ప్రాణాలు మాత్రమే ఉంటాయి వీడికి. ఆ ప్రాణాలు చాలు కదా మీరు తెలుసుకోవడానికి అని అంటుండగానే వాడు దక్షిని విడిపించుకోవాలని వాడి ప్రయత్నం వాడు మొదలు పెడతాడు. భూమిని టెస్ట్ చేసిన డాక్టర్స్ ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి సార్. అక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాలి. తలకి గట్టిగా తగిలింది. పైగా చాలాసేపు అయిపోయింది కదా దెబ్బ తగిలి. ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది అని డాక్టర్ చెప్పడంతో అయితే పదండి వెళ్దాం అని అద్వైత్ అనడంతో ఓకే అని అదే అంబులెన్స్లో తనని తీసుకొని బయలుదేరుతూ దక్షకి ఫోన్ చేస్తాడు అద్వైత్. వాడిని అలాగే పట్టుకొని ఫోన్ లిఫ్ట్ చేసిన దక్ష్ అద్వైత్ చెప్పింది విని ఓకే తీసుకొని వెళ్ళండి మీరు, నేను వస్తాను ఒక అరగంటలో అని చెబుతాడు. అలాగే అన్నయ్య అని ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి భూమిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతారు. దక్ష్ ఫోన్ మాట్లాడుతున్న క్రమంలోనే ఒక చేతితో దక్ష్ జేబులో ఉన్న రిమోట్ తీయాలని ప్రయత్నం చేస్తాడు వాడు. ఫోన్ కట్ చేసిన వెంటనే వాడి చేతిని పట్టుకొని చూసారా సార్, ఇప్పటికి కూడా వీడు వాడి ఆశ. ఇంతమంది మధ్య ఉన్నాను అని కూడా వాడు ఆలోచించకుండా రిమోట్ తీయాలని చూశాడు. ఒక్కసారి నా చేతికి ఏదైనా వస్తే దాన్ని చేజిక్కించుకోవడం అనేది ఒక కళ అని వాడి రెండో చేతిని కూడా మెలిపెట్టేస్తాడు. ఓటమి ఒప్పుకోలేని కునాల్ ఇంతటితో అయిపోయింది అనుకోకండి. ఇంకా మా వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. కనీసం ఇద్దరినైనా హతమార్చి పరువు తీసేస్తారు, డౌట్ లేదు అని వాడు అరవగానే విన్నారు కదా సార్, ఇంకా ఇలాంటి వాడు బతకాలంటారా అని కోపంగా అంటాడు వాడి మెడ మీద పిడికిలితో ఒకే ఒక్క గుద్దు గుద్దుతూ దక్ష్. అక్కడున్న పోలీస్ ఆఫీసర్ మాత్రం ఆ మాటని నెగ్లెక్ట్ చేయాలి అనుకోలేదు. వెంటనే ఫోన్ చేసి సెక్యూరిటీ సిస్టాన్ని మొత్తాన్ని అలర్ట్ చేస్తారు. అనుమానాస్పదంగా ఉన్న ఎవరిని వదిలిపెట్టొద్దు, అందరినీ అధీనంలోకి తీసుకోండి, ఫుటేజ్ కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఎవరో అగంతకులు లోపలికి ప్రవేశించారని తెలిసింది, వాళ్ళు సమ్మిట్ డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారని తెలిసింది, కేర్ఫుల్ అని సందేశాలు పంపించేస్తారు. భూమి రక్తం కళ్ళల్లో మెదులుతుంటే వెంటనే దక్షత్ భూమి తలకి గాయమైంది గుర్తుకు రాగానే వాడిని అలాగే మెడపట్టుకొని తీసుకువెళ్ళి అక్కడున్న టేబుల్కి తలని వేసి గుద్దుతాడు. ఏ మాత్రం వాడికి తిరగబడే అవకాశం దక్ష్ ఇవ్వడం లేదు. మిలిటరీ వాళ్ళు కానీ మిగిలిన పోలీసులు కానీ ఎవ్వరూ కూడా దానిని ఆపాలి అనుకోవడం లేదు. వాడు చేయబోయిందేంటో తెలియగానే ప్రతి ఒక్కరికి వాడిని ఆ క్షణమే చంపేయాలన్నంత కసిగా ఉంది. అక్కడితో ఆగకుండా దక్ష్ అక్కడున్న క్లాత్ వాడి నోట్లో కుక్కేసి కిందకి తోసి వాడి 2 కాళ్ళు విరిచేస్తాడు. నోట్లో క్లాత్ ఉండడంతో అరవలేకపోతాడు వాడు. ఎంతకీ ఆవేశం తగ్గడం లేదు. వాడి చేతి నుంచి పడిన కత్తిని తీసుకొని పొట్ట మీద ఘాట్లు పెడతాడు. మంచి వ్యక్తిని కాపాడడానికి ఎంత దూరం వెళ్తారో చెడ్డవాడిని చంపడానికి రాక్షసుడిగా మారిపోతాడు ఇతను అని దక్షిని చూసిన ఆ పోలీస్ ఆఫీసర్కి అనిపిస్తుంది. అదే మాట ఆయన పైకి అంటుంటే గాయాలైన పోలీస్ ఆఫీసర్ తన భార్య జోలి వచ్చిన వాడి గతి ఏమవుతుందో క్లియర్గా అర్థమవుతుంది అని అంటారు చిన్న స్మైల్తో. అతన్ని ఆపండి, వాడి నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలున్నాయి, భూమి కూడా అదే చెప్పింది కదా అని అనడంతో ప్లీజ్ మిస్టర్, ఇంక వాడిని వదిలేయండి. అలా అని మేము వాడిని ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి తీసుకువెళ్ళాం, ఎన్కౌంటర్ చేసేస్తాం. కాకపోతే కొన్ని విషయాలు తెలుసుకోవాలి వాడి నుంచి. అసలు వాడు ఒక ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్లోకి అడుగు పెట్టాడంటే ఎవరో పెద్దవాళ్ళే వాడికి హెల్ప్ చేశారు కదా, వాడి వెనక ఉన్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి, లేకపోతే వాళ్ళు తప్పించుకుంటారు కదా అని పోలీస్ ఆఫీసర్ రిక్వెస్టింగ్గా అడిగేసరికి దక్షత్ తన ఆవేశాన్ని ఆపుకుంటూ వీడి చావు నా కళ్ళతో నేను చూసే వరకు ఇక్కడే ఉంటాను సార్, ఎట్టి పరిస్థితుల్లో నేను ఛాన్స్ తీసుకోను, నా భార్య చేసిన ప్రయత్నాన్ని వృధాగా పోనివ్వను అని దక్ష్ అనడంతో ఓకే అని వాడిని కూర్చోబెట్టండి అని పోలీస్ ఆఫీసర్ అనడంతో వీడిని కూర్చోబెట్టడం ఎందుకు అని పక్కనే ఉన్న క్లాత్తో వాడి కాళ్ళని కట్టేసి తలకిందులుగా వేలాడదీస్తాడు దక్ష్. నోట్లో క్లాత్ తీసేసి చెప్పరా, అసలు నువ్వెవరు, ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఐఏఎస్ ట్రైనింగ్ ఆఫీసర్గా రావడానికి నీకెవరు సహాయం చేశారు అని అడుగుతారు పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు వాడి దగ్గరికి చేరి. అది మొత్తం కూడా షూట్ చేయమని చెప్పడంతో
అక్కడ ఉన్న పోలీసుల్లో ఒకరు షూట్ చేయడం మొదలు పెడతారు. దక్ష్ అక్కడితో ఆగకుండా ఐజీ దగ్గరికి వస్తాడు. వీడిని కొడితే కేసేం ఉండదు కదా, అయినా వీడు ఐజీ కాదు కదా, ఉగ్రవాది కదా అని వాడు వేసుకున్న షర్టుకున్న బ్యాడ్జ్ తీసి పక్కనున్న పోలీస్కి ఇచ్చేసి దవడ ఎముకలు విరిగేలా రెండే రెండు చెంపదెబ్బలు కొడతాడు దక్ష్. వాడికి ముల్లోకాలు కనిపిస్తాయి ఆ 2 దెబ్బలకే. సిగ్గులేదంట్రా, ఒక బాధ్యత గల పోస్ట్లో ఉండి నువ్వు చేసే పనులేంటి? దేనికి ఆశపడి? డబ్బు కోసమేగా. ఇప్పుడు ఆ డబ్బు నీకు ఉపయోగపడుతుందా? నీ ఒంట్లో నరాలు అతికించడానికి ఆ డబ్బును ఉపయోగించుకోగలవా? నా భార్యని చంపించాలని చూస్తావు కదా అని కోపం ఎంతకీ తగ్గకపోతుంటే ఆ బాటిల్ ఒకటి ఇవ్వండి అని అరుస్తాడు దక్షత్. ఏ వాటర్తో అయితే అందరి ప్రాణాలు తీయాలనుకున్నారో అదే వాటర్ని చేత తాగిస్తా ఇప్పుడు అని ఆ బాటిల్ ఒకరు తెచ్చందివ్వగానే అది మూత తీసి వాడి నోట్లో పోయడానికి ప్రయత్నిస్తుంటే నోరు బిగబట్టేస్తాడు అతను. ఇంతకు ముందు షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడు ఇప్పుడు ఈ వాటర్ పడుతుంటే ఎందుకు తాగడం లేదన్న చిన్న అనుమానం దక్షలో కలుగుతుంది. అదే అనుమానం అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కలుగుతుంది. ఏంట్రా, ఇందాక చావాలి అనుకున్నావు కదా, ఇప్పుడు నేనే నీకు అవకాశం ఇస్తున్నాను. వీటిని తాగేసి హాయిగా చచ్చిపో, లేదంటే మాత్రం జీవితాంతం నువ్వు బతికున్నన్నాళ్ళు జైల్లో నరకం చూస్తూ బతుకుతావు. ఒక ఐజీగా ఉన్న నువ్వు ఒక ముద్దాయిగా జైల్లో ఉండడం ఎంత నరకమో తెలుసు కదా. అందుకే కదా చచ్చిపోవాలి అనుకున్నావు. పైగా నీ వాళ్ళందరి ముందు ఇప్పుడు తల వంచుకోవాలి. అందుకే కదా పైకి పోవాలి అనుకుంది. మరి నేనే అవకాశం ఇస్తున్నాను కదా, తాగు అని బలవంతంగా పోయిపోతుంటే వద్దొద్దు ప్లీజ్ ఆ వాటర్ తాగలేను అని అంటాడు భయంగా వణికిపోతూ. ఎందుకు తాగలేరు? పాయిజనే కదా, హ్యాపీగా పోతుంది ప్రాణం. కాస్త రక్తం కక్కుకుంటారు అంతే కదా అని అనగానే లేదు 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 వద్దు వద్దు ప్లీజ్ అని అంటాడు ఐజీ దక్ష్ పట్టు నుంచి తప్పించుకొని వెనక్కి వెళ్ళాలని చూస్తూ. ఏం కలిపారా ఇందులో పాయిజన్ కాకుండా అని బేస్ వాయిస్తో అడుగుతాడు దక్ష్. ఎవరూ మాట్లాడకపోతుండేసరికి చెప్పరా ఏం కలిపారు ఇందులో అంత భయపడే అంతగా అని ఐజీ మెడ మీద చేయివేసి గట్టిగా బిగించి అడుగుతాడు. అవి తాగితే రక్తం కక్కుకొని మాత్రమే కాదు, ఒంట్లో అవయవాలన్నీ బర్న్ అయిపోతాయి, కురుపుల్లాగా వచ్చేస్తాయి. అందులో కొత్తగా కనిపెట్టిన కెమికల్ కలిపారు, యాసిడ్ లాంటిది. పాయిజన్లో అది కలిపి తయారు చేశారు. హైపోక్లోరైడ్ మిశ్రమం, బ్లీచ్, అందులోనే అమోనియాను జోడించారు. దీనివల్ల క్లోరమైన్ దానితో పాటు మరొక విషవాయువు ఏర్పడుతుంది. బ్లీచ్ దానితో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆక్సిజన్ వాయువుని హింసాత్మకంగా మార్చడమే కాకుండా పేలుడు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. ఈ మిశ్రమం బాడీలోకి వెళ్తే విధ్వంసమే అవుతుంది. మొదటిసారి ఇక్కడే దాన్ని ప్రయోగించాలనుకున్నారు, కానీ ఒక జంతువు మీద ఆల్రెడీ ప్రయోగించారు. దాని చర్మం మొత్తం లేచిపోయి ఎముకలు బయటపడతాయి. బాంబు బ్లాస్ట్ అయితే ఒక్కసారిగా ముక్కలు ముక్కలు అవుతాయి శరీరాలు. కానీ ఇది అలా కాదు, శరీరం కొద్ది కొద్దిగా బర్న్ అయిపోయి మాంసపు ముద్దలా తయారైపోతుంది అని ఐజీ చెబుతుంటే అసలు అది వింటుంటేనే రక్తం ఉడికిపోతుంది అక్కడున్న వాళ్ళందరికీ. ఇక్కడ ఇదంతా చేశాక మిలిటరీ వాళ్ళ మీద కూడా ఇది ప్రయోగించాలని చూశారు అని ఐజీ చెప్తుంటే దక్షకి కోపం ఆగలేదు. ఐజీని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాడు. మనిషివరా నువ్వు? ఒక ఐజీ స్థానంలో ఉండి ఇంత పెద్ద సమ్మిట్లో ఇది ప్రయోగించడానికి నువ్వు సహాయం చేశావు. నా భార్య దీనికి ఆపడానికి కొద్దిగా లేట్ అయితే అసలేం జరిగేదో మీకు అర్థమవుతుందా? దేశంలో ఉన్న బిజినెస్ మ్యాన్స్ కాకుండా ప్రపంచంలో ఉన్న బిజినెస్ మ్యాన్స్ అందరూ వీటి బారిన పడి మరణిస్తే అసలు ప్రపంచ ఆర్థిక స్థితి ఏమవుతుందో తెలుసా? అదంతా పక్కన పెడితే దగ్గర దగ్గర 5,000 మంది బిజినెస్ మ్యాన్లు, ప్రముఖులు, ఆఖరికి పిఎం అందరినీ చంపేయాలని చూశారు కదరా మీరు అని కోపం ఆగడం లేదు దక్షకి. ఐజీని కాళ్ళతో కుమ్మేస్తాడు. అవన్నీ కలిపితే అసలు అంత తేటగా నీళ్ళు ఎలా ఉన్నాయి, ఏమాత్రం చిన్న అనుమానం రాకుండా అని అడుగుతాడు పోలీస్ ఆఫీసర్. దానికోసమే ఇన్ని రోజులు ప్రయోగం చేశారు. వాటిలో ఉండే రంగు గుణాన్ని మొత్తం క్లీన్ చేసేసి నీటి ద్రవంలా మార్చేశారు. అంతేకాకుండా అది వాటర్లో కలిశాక 4-5 సార్లు తేటగా ఉండడానికి శుద్ధి చేసే ప్రాసెస్ కూడా చేశారు అని ఐజీ చెబుతుంటే టెక్నాలజీని ఎంతగా వాళ్ళు వాడుకున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి సార్, వీళ్ళని ఇంకా అరెస్ట్ చేసి జైల్లో పెడదామా? ఈ ఐజీ గార్డ్ మాత్రం జైల్లో ఉండాలి, ప్రతిరోజు నరకం అనుభవించాలి, టార్చర్ అంటే ఏంటో చూపించండి.
ఆల్రెడీ వాడికి తెలుస్తుంది కదా మీ జైల్లో ఎలాంటి టార్చర్ పెడతారో. వీడు బతికుండాలి. వీడు టార్చర్ అనుభవిస్తుంటేనే మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ ఎవ్వరూ తప్పు చేయడానికి అడుగు ముందుకు వేయాలన్నా వణికిపోవాలి. చట్టాన్ని రక్షించాల్సిన వాళ్ళే, దేశాన్ని కాపాడాల్సిన వాళ్ళే తప్పటడుగులు వేస్తే ఇక ఎవరు సార్ వీళ్ళని పట్టుకోగలరు? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరు అనేది అందుకే కదా సార్. ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతుంటే ఎంత సింపుల్గా వీళ్ళ కార్యక్రమాలు పూర్తి చేశారో చూసారా? ఇదంతా నా భార్యకి ఎలా తెలిసిందో తెలీదు. కానీ నిజంగా తను ఎంత డేర్ చేసిందో, నాకెందుకని తను ఒక్కసారి అనుకొని ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో. ఒక్క ఎదవ కూడా ఇక్కడున్న ఒక్క టెర్రరిస్ట్ నా కొడుకు కూడా బతకడానికి వీల్లేదు సార్ అని ఆవేశంతో వెళ్ళి ఆ బాటిల్లో నీళ్లు ఒక టెర్రరిస్ట్ కాళ్ళ మీద పోసేస్తాడు దక్ష్. వాటర్ పడగానే వాడు అరుస్తుంటే అక్కడే ఉన్న ఒక పోలీస్ వాడి నోరు మూసేసి పట్టుకుంటాడు. నిమిషాలలో ఆ నీళ్లు పోయగానే పొగల్లాగా వచ్చి కాసేపటికి చర్మం కొద్ది కొద్దిగా మారిపోయి కురుపుల్లా వచ్చి తర్వాత అది బర్న్ అయిపోతూ కొద్దిసేపటికి ఎక్కడైతే ఆ నీళ్లు పోసాడో ఆ ప్రదేశం మొత్తం కండకరిగి ఎముకలు కనిపిస్తుంటే మిగిలిన వాళ్ళందరికీ చిన్న వణుకు వచ్చేస్తుంది. చూస్తున్న మిలిటరీ వాళ్ళు పోలీసులు కూడా అసలు ఫుల్గా షాక్ అయిపోతూ చిన్నగా వణుకుతారు కూడా అది చూడగానే. టెక్నాలజీని వాడి ఎంతగా ప్రయోగాలు చేస్తున్నారు. ఇవన్నీ దేశానికి ఉపయోగపడేలా చేస్తే బాగుంటుంది, మనుషుల్ని చంపడానికి కాదు అని ఆ బాటిల్ని తీసుకొచ్చి కునాల్ చేతి మీద పోసేస్తాడు దక్ష్. అరవడానికి ఓపిక కూడా లేనట్లుగా అయిపోయి మెలికలు తిరుగుతాడు కట్టేసినవాడు. అడుగుతుంటే నిజం చెప్పవేమిట్రా, చెబుతావా లేకపోతే మళ్ళీ పోయినా అని దక్ష్ గట్టిగా అడిగేసరికి చెబుతాను. నేను పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడిని. కాకపోతే నేను 3 సంవత్సరాల క్రితమే ఇక్కడికి వచ్చేసాను. పాకిస్తాన్ నుంచి వచ్చిన మా అన్నల్ని మిలిటరీ వాళ్ళు చంపేశారు అని చెబుతాడు. కథ కొనసాగుతుంది. మరి భూమి పరిస్థితి ఎలా ఉండబోతుంది? భూమి చేసిన డేరింగ్ తెలిసి ప్రభుత్వం ఎలా స్పందించిపోతుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.